హలో గైస్ అందరూ ఎట్లున్నారు? బాగున్నారయితే అనుకుంటున్నా. లాస్ట్ వీడియోలో చెప్పాను గదా! నెక్స్ట్ వీడియోలో ఎక్స్ ఫ్యాక్టర్ ప్లేయర్ గురించి మాట్లాడుకుందామని. అదైతే ఈ వీడియోలో చేద్దాం గైస్. ఆల్ టీమ్ ఎక్స్ ఫ్యాక్టర్ ప్లేయర్స్ ఎవరు? నా దృష్టిలో అనేది మీకు చెప్తా. చలో వీడియోలోకైతే వెళ్ళిపోదాం. ఫస్ట్ టీమ్ బెంగాల్ వారియర్స్ గురించి మాట్లాడుకుంటే, బెంగాల్ వారియర్స్‌కి నా దృష్టిలో వాళ్ళ ఎక్స్ ఫ్యాక్టర్ నితీష్ కుమార్ ఉండబోతున్నాడనేది నా ఒపీనియన్ గైస్. ఎందుకంటే అతను ఒక రైట్ కార్నర్ డిఫెండర్ అండ్ ఒకవేళ అతను మంచిగా ఆడితే మాత్రం ఒక టీమ్‌కైతే కాన్ఫిడెన్స్ అయితే వస్తది. సో దేవాంగ్ దలాల్ ఉన్నాడు. అతను రైడింగ్‌లో చూసుకుంటే ఇతనైతే డిఫెన్స్‌లో అయితే వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ రోల్ ఉండబోతుంది నితీష్ కుమార్‌కి అనైతే నా ఒపీనియన్ గైస్. నెక్స్ట్ టీమ్ బెంగుళూరు బుల్స్. బెంగుళూరు బుల్స్‌కి నా దృష్టిలో అయితే అంకుష్ రాఠీ అయితే వాళ్ళకు చాలా ఇంపార్టెంట్ ప్లేయర్‌గా ఉండబోతున్నాడనేది నా ఒపీనియన్. అంకుష్ రాఠీ అయితే ఒక లెఫ్ట్ కార్నర్. అతను ప్రూవ్ చేసుకోవాలి. అతనైతే ఎక్స్‌పెక్టెడ్ వాల్యూకైతే ఫోల్డ్ కాలేదు గైస్. బేస్ ప్రైస్ పిక్ అనుకుంటా నాకు తెలిసి 30 లాక్స్. చానా పెద్ద అమౌంట్ వస్తదనైతే అనుకున్నా. కాకపోతే రాలేదు. జైపూర్ పింక్ పాంథర్స్ కూడా లాస్ట్ 2 సీజన్స్‌గా బాగా ఆడాడు. చూద్దాం ఈ సీజన్ ఏం చేస్తాడో. నెక్స్ట్ టీమ్ దబాంగ్ ఢిల్లీ. దబాంగ్ ఢిల్లీకి నవీన్ కుమార్ గోయట్ అయితే లేడు ఈసారి. అతని ప్లేస్‌లో అజింక్య పవార్‌ని అయితే తీసుకున్నారు. అజింక్య పవార్ గురించి మీ అందరికీ తెలిసే ఉంటది. తెలుగు టైటన్ ఫ్యాన్స్‌కి అయితే 100% తెలుస్తది. తెలవనోళ్ళకు అతనైతే ఒక రైడర్ గైస్. చాలా మంచి రైడర్. లాస్ట్ సీజన్ అయితే ఇంజ్యూరీ కారణంగా అంత ఫామ్‌లో అయితే లేకుండే అండ్ మిడ్ సీజన్ రూల్డ్ ఔట్ కూడా అయ్యాడు. ఈ సీజన్ చూడాలి అతను ప్రూవ్ చేసుకుంటాడా లేదా అని. నెక్స్ట్ టీమ్ వచ్చేసి గుజరాత్ జైంట్స్. గుజరాత్ జైంట్స్‌కి అయితే మంచి టీమ్ దొరికింది. షాదులు ఉన్నాడు. మిల్లాద్ జబ్బారీని తీసుకున్నారు. అండ్ వాళ్ళు ఆల్రెడీ రిటైర్డ్ ప్రతీక్ దహియా, హిమాంషు, రాకేష్ వాళ్ళంతా ఉన్నారు. అజిత్ అయితే ఒక మంచి లెఫ్ట్ రైడర్. సపోర్టింగ్ రోల్‌లో అజిత్ అయితే చాలా పనికొస్తాడు. నా దృష్టిలో గుజరాత్ జైంట్స్‌కి ఎక్స్ ఫ్యాక్టర్ ప్లేయర్‌గా అజిత్ ఉండబోతున్నాడనేది నా ఒపీనియన్. నెక్స్ట్ టీమ్ వచ్చేసి హర్యానా స్టీలర్స్. హర్యానా స్టీలర్స్ అయితే నవీన్ కుమార్ గోయట్‌ని కొన్నారు. కాకపోతే నవీన్ కుమార్ గోయట్ ఇంజ్యూరీ ప్రోన్ ప్లేయర్ అయితే అయితే మారిపోయాడు. అతనైతే ఫామ్‌లో కూడా లేడు. లాస్ట్ సీజన్ దబాంగ్ ఢిల్లీకి యాస్ ఎక్స్‌పెక్టెడ్ అయితే పెర్ఫార్మన్స్ ఇయ్యలేదు. ఇచ్చాడు. కాకపోతే అంత మంచిగా అయితే ఇయ్యలేదు. మొత్తం అయితే మళ్ళీ రీడింగ్ అంతా శివం పటారే అండ్ వాళ్ళ మెయిన్ రైడర్ ఇంకొకళ్ళు ఉంటారు. అతని పేరు నాకు గుర్తొస్తలేదు. వినయ్. వినయ్. వీళ్ళిద్దరి మీద అయితే ఉంటది. శివం పటారే మీదనైతే చాలా హోప్స్ ఉంటాయి హర్యానా స్టీలర్స్‌కి. నెక్స్ట్ వచ్చేసి జైపూర్ పింక్ పాంథర్. లాస్ట్ సీజన్ సెన్సేషన్ బెంగుళూరు బుల్స్‌కి బెంగుళూరు బుల్స్‌ని టీమ్‌ని సింగిల్ హ్యాండెడ్‌గా క్యారీ చేసిండు డిఫెన్స్‌ని మొత్తం. నితిన్ రావల్ ఆరెంజ్ ఫ్లీ విన్నర్. నితిన్ రావల్ అయితే బ్యాక్ టు జైపూర్ పింక్ పాంథర్స్. లెఫ్ట్ కార్నర్ చాలా మంచి ఇంపార్టెంట్ రోల్ అయితే ఉంటది. అర్జున్ దేశ్వాల్ కూడా లేడు వీళ్ళకి. చూద్దాం ఏం చేస్తారు. నితిన్ రావల్ అయితే చాలా ఇంపార్టెంట్ రోల్ అయితే ప్లే చేస్తాడు గైస్. నెక్స్ట్ టీమ్ వచ్చేసి పట్నా పైరేట్స్. పట్నా పైరేట్స్ అయితే సుధాకర్‌ని రిటైన్ చేసుకుంది. అతన్ని ప్రూవ్ చేసుకోవాలి. చాలా పెద్ద హోప్స్‌తో అయితే వచ్చాడు. లాస్ట్ 2 సీజన్స్ అబోవ్ యావరేజ్ సీజన్‌గా అయితే ఉండే. ఈ సీజన్ అతన్ని ప్రూవ్ చేసుకోవాలి కాబట్టి అతనైతే వాళ్ళకి ఎక్స్ ఫ్యాక్టర్ ప్లేయర్‌గా ఉండబోతున్నాడనైతే నా ఒపీనియన్ గైస్. నెక్స్ట్ టీమ్ పునేరి పల్టన్. పునేరి పల్టన్‌కైతే అస్లామ్ ఇనామ్దార్ అయితే ఒక ఎక్స్ ఫ్యాక్టర్ ప్లేయర్‌గా ఉండబోతున్నాడు. ఎందుకంటే అస్లామ్ ఇనామ్దార్ ఒక పేరున్న ప్లేయరే అని మీరు అనుకోవచ్చు. కాకపోతే అస్లామ్ ఇనామ్దార్ అయితే లాస్ట్ సీజన్ ఇంజ్యూరీ కారణంగా రూల్డ్ ఔట్ అయ్యాడు. అండ్ వాళ్ళ టీమ్ అయితే పర్ఫార్మెన్స్ అయితే ఇయ్యలేకపోయింది. అస్లామ్ ఇనామ్దార్ క్యాప్టెన్సీ అయితే చాలా పెద్ద కీ రోల్ అయితే వాళ్ళకి ప్లే చేస్తది. నాట్ రైడర్ బట్ యాస్ ఎ క్యాప్టెన్ అయితే వాళ్ళకు చాలా ఇంపార్టెంట్ రోల్ ఉంటది అస్లామ్ ఇనామ్దార్‌కి. అతనైతే వాళ్ళ ఎక్స్‌పెక్టెడ్ ప్లేయర్ అని నేను అనుకుంటున్నా. నెక్స్ట్ తమిళ్ తలైవాస్. తమిళ్ తలైవాస్‌కి రైట్ కార్నర్ డిఫెండర్ సాగర్ రాఠీ అయితే చాలా పెద్ద రోలే ఉంటది. ఎందుకంటే తమిళ్ తలైవా డిఫెన్స్ అయితే నాకు తెలిసినంత స్ట్రాంగ్ అయితే లేడు. రేటింగ్ అయితే 100% గన్ రేటింగ్ ఉంది వాళ్ళకి. కాకపోతే డిఫెన్స్‌లో అయితే సాగర్ రాఠీ ఎక్స్ ఫ్యాక్టర్ ప్లేయర్‌గా ఉండబోతున్నాడనైతే నా ఒపీనియన్. నెక్స్ట్ మన తెలుగు టైటన్స్. తెలుగు టైటన్స్‌కైతే నేనైతే ముందు పెడుతున్న పేరు జై భగవాన్ గైస్. జై భగవాన్ కూడా సేమ్ సుధాకర్ వీళ్ళ లెక్కనే చాలా పెద్ద పేరుతో వచ్చాడు. కాకపోతే అంత ప్రూవ్ అయితే చేసుకోలేదు. యావరేజ్ సీజన్స్‌కి అయితే ఉండే. లాస్ట్ సీజన్ కూడా బెంగుళూరు బుల్స్‌కి బిలో యావరేజ్ అనే చెప్పుకోవాలి. హీ హాస్ ఎ పాయింట్ టు ప్రూవ్. అతను ప్రూవ్ చేసుకోవాలంటే ఈ సీజన్ మంచిగుండాలి. అండ్ ఆపర్చునిటీ దొరికితే మాత్రం ఇతనైతే ఎక్స్ ఫ్యాక్టర్ ప్లేయర్‌గా ఉండబోతున్నాడనైతే నా ఒపీనియన్ గైస్. నెక్స్ట్ టీమ్ వచ్చేసి యూ ముంబా. యూ ముంబా అజిత్ చౌహాన్. సేమ్ స్టోరీ. లాస్ట్ సీజన్ పెద్ద హోప్స్‌తో వచ్చాడు. కాకపోతే అంత సూపర్ సీజనే కాకపోతే యాస్ ఎక్స్‌పెక్టెడ్ అయితే వాళ్ళ రేటింగ్ అయితే అంత కలిసికట్టుగా ఆడలేకపోయింది. అండ్ అజిత్ చౌహాన్ కూడా ఇంపార్టెంట్ మ్యాచ్‌అప్స్‌లో డెలివరీ అయితే చేయలేదు. ఈ సీజన్ అజిత్ చౌహాన్ పైన చాలా హోప్స్ అయితే ఉంటాయి. యంగ్ రీడింగ్ డిపార్ట్మెంట్ మళ్ళీ యూ ముంబాది. చూద్దాం ఏం జరుగుతుందో. లాస్ట్ టీమ్ యూపీ యోద్ధా. యూపీ యోద్ధాకి వాళ్ళ లెఫ్ట్ కార్నర్ సుమిత్ సాంగ్వాన్. ఫుల్ డిఫెన్స్ అయితే అతని మీద నిర్భర్ అయితే ఉంటది. సుమిత్ సాంగ్వాన్ మంచిగా ఆడితే వాళ్ళ టీమ్ కూడా చాలా మంచిగా పెర్ఫార్మ్ అయితే చేస్తూ ఉంటది. సుమిత్ సాంగ్వాన్ మళ్ళీ వాళ్ళకి ఎక్స్ ఫ్యాక్టర్ ప్లేయర్‌గా ఉండబోతున్నాడైతే నా ఒపీనియన్ గైస్. నెక్స్ట్ వీడియోకి వెళ్తాం గైస్. లాస్ట్ వీడియో అయితే తెలుగు టైటన్స్ స్వాట్ అనాలిసిస్ అయితే చేశాను. చాలా సపోర్ట్ అయితే రావట్లేదు. అదైతే మంచి డీటెయిల్‌గా చెప్పాను తెలుగు టైటన్స్ టీమ్ గురించి. ఇక్కడి వరకు ఎవరైనా వీడియో చూసుంటే ఆ వీడియో కూడా చూసేయండి గైస్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్.